హాయ్ రైతు సోదరులారా, మిర్చి నర్సరీలో ఈ విధంగా ఆకులు కానీ మిడతలు కట్ చేస్తూ ఉంటే దాన్ని పైపాటుగా రోగాలైనా స్ప్రే చేయండి, లేదా గులకలైన వాసన గులకలైన చల్లండి. అవి చల్లిన వల్ల నీకు మిడత కానీ మకర కానీ దీంట్లో లేకుండా ఉంటుంది. సో సింపుల్గా కంట్రోల్ అవ్వాలంటే గులకలు చల్లుకోండి, లేని పక్షంలో స్ప్రే పాటుగా రోగాలు కానీ ఇవ్వండి. చూడండి, ఈ విధంగా కట్ చేస్తుంది అంచులు, పై ఆకులు పూర్తిగా కట్ చేస్తే ఈ ఆకులు కట్ చేసిన తర్వాత కింద మండంలో నిలబడదండి. ఇక చూడండి, ఇదైతే మొక్క వచ్చిన మొక్కే పూర్తిగా మండంలా తయారైంది. సో ఈ స్టేజ్కి రాకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ముందుగా మొక్క అనేది ఇట్లా ఉన్నప్పుడు భూమిలోంచి వస్తున్నప్పుడు మాత్రం ఒకసారి ఫస్ట్ రౌండ్ గులకలు చల్లండి. అది అట్లా చల్లటం వల్ల ఆకు అనేది పూర్తిగా రాకముందు మిడత అనేది కట్ చేయదు. సో పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విధంగా కట్ చేస్తుంది. ఇట్లా ఆకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ చల్లండి. సో ఇట్లా 2 సార్లు గులకలు చల్లటం వల్ల ఏమవుతుందంటే, మీకు మిడత అనేది మన చేనులో మనం నర్సరీలో అసలు రాకుండా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ప్రాబ్లం అంటే ఈ 2 విధాలుగా చేసుకోండి. దీని తర్వాత మనకు కుళ్ళుడు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ మనకు నర్సరీలో కుళ్ళుడు వస్తుందండి. ఆ కుళ్ళుడు రాకుండా ముందస్తుగా చర్యలుగా బ్లైటాక్స్ అనేది వాడండి. బ్లైటాక్స్ అనేది ఎప్పుడు వాడాలంటే, మనం గులకలు చల్లిన తర్వాత 3 రోజులకి నర్సరీలో చల్లండి. సో అది చల్లిన తర్వాత మీకు ఈ కుళ్ళుడు అనేది రాకుండా ఉంటుంది. ఆ కుళ్ళుడు అనేది ఎట్లా ఉంటుందంటే, మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మొక్క ఇట్లా ఎండిపోతుందండి, ఇట్లా వాలిపోతుంది. ఇది ఎందుకు వాలిపోతుంది? ఇక్కడ కాట చూడండి, ఇక్కడ మెత్తబడిపోతుంది. భూమి మట్టాన మనకేమవుతుందంటే, ఈ శిలీంధ్రం అనేది ఏర్పడ్డ తర్వాత, శిలీంధ్రం ఏర్పడితే మొక్క అనేది అక్కడ డ్యామేజ్ అయ్యి వడిలిపోతుంది. వడిలిపోయిన తర్వాత కిందకు ఒకేసారి వంగిపోతుంది. ఆ ప్రాబ్లమే కాదు, టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కానీ మొక్క చనిపోతుంది. సో ముందు ఇప్పుడు మనకి ఇటు వాటర్ పెడతాం. వాటర్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే, మనకు ఆ టెంపరేచర్ అనేది కంట్రోల్ వస్తుంది. తర్వాత ఈ కుళ్ళు రాకుండా మనం ఏం చేయాలంటే, పైపాటుగా ఫస్ట్ రౌండ్ అది జర్మినేషన్ వచ్చినప్పుడే బ్లైటాక్స్ వాడండి. తర్వాత వచ్చేసి రెడోమిల్ కొట్టండి. తర్వాత ఎలైట్ కొట్టండి. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి. సో మన చేతిలో నుంచి ఇంకా జారిపోతుంది, కుళ్ళుడు ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రము క్యాబ్రిటాప్ కానీ నిటివో కానీ కొట్టండి. నిటివో అనేది మినిమం 20 డేస్ తర్వాత కొట్టుకోండి. క్యాబ్రిటాప్ అడ్వాన్స్ కానీ కొట్టుకోవచ్చు. సో మనకు నర్సరీలో ఇట్లా వచ్చినప్పుడు ఈ మందులు వాడండి. ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతున్నప్పుడు సో మన దగ్గర ఈ అన్ని బ్లైటాక్స్ కానీ రెడోమిల్ కానీ ఎలైట్ కానీ లేదంటే ఈ వాడిన క్యాబ్రిటాప్ వాడినా కూడా వస్తుంది అంటే, ఏం చేస్తారంటే మెట్లాక్స్లో 35% ఉంటుందండి. అది తీసుకొచ్చి మొక్క బాగా తడిసేటట్టు పైనుంచి కిందకి కొట్టండి. దీంట్లో 2 రకాలు ఉంటుందండి, కాంటాక్ట్, సిస్టమిక్. సో కాంటాక్ట్ మందులు మనం ఎప్పుడైనా సరే మొక్క భాగాల ఎక్కడైతే ఉందో అన్ని భాగాలు తడవాలి. సో మనం ఎక్కడైతే తడపకుండా వాడతామో అక్కడ అనేది ఆ మొక్క అనేది కంట్రోల్ అవ్వదు. సో మనకు ముందస్తుగా బ్లడ్ ట్యాక్స్ని, అది కాంటాక్ట్ అండి, అది కాంటాక్ట్ మందు ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే, మొక్క భాగం ఎక్కడైతే తడుస్తుందో అక్కడ మాత్రమే అది పనిచేస్తుంది. సో మనకు ముందస్తుగా బ్లడ్ ట్యాక్స్ని బాగా తడపండి. తర్వాత సిస్టమిక్ మందులు రెడోమిల్ కానీ ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏంటంటే మనకు మొక్క మీద ఎక్కడ పడ్డా కానీ పనిచేస్తుంది. చూడండి, ఇది ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఇలా వాడండి. లేదా ఫర్టిలైజర్లో కూడా మీరు ఈ కెమికల్ని కలిపి వాడుకోవచ్చు, చల్లుకోవచ్చు. ఫెర్టిలైజర్ వేసినప్పుడు ఏమవుద్దంటే, కలిపి చల్లితే కింద మనకు ఫర్టిలైజర్ సాయిల్లోకి వెళ్తుంది కాబట్టి సాయిల్లో ప్రాబ్లం ఉన్నా కానీ కంట్రోల్ వస్తుంది. సో ఈ విధంగా వాడుకోండి. ఇప్పుడున్న పరిస్థితిలో కుళ్ళు అనేది ఒకటేరా ఉంది, పెద్దగా లేదు. సో కావున ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, వర్షాలు తక్కువ ఉన్నప్పుడు కుళ్ళుడు ఎక్కువ రాదండి. మనకు వచ్చేది ప్రాబ్లం ఏంటంటే, దోమ ప్రాబ్లం ఉంది ప్రస్తుతానికి. దోమ మందులు వాడుకోండి. దోమ మందులు మాత్రం అది కూడా వాడుకోవాలి. ఎందుకంటే దోమ అనేది మనకు ఉన్నా లేకున్నా దోమ మందులు కంపల్సరీ వాడాలి. ఎందుకంటే చిల్లి నర్సరీలో వైరస్ అనేది రాకుండా ఉండాలి. చిల్లి నర్సరీలో వైరస్ అనేది వస్తే తర్వాత మనకు పెద్ద ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ముందస్తుగా దోమ మందుతో పాటు తెగులు మందులు వాడుకోవాలా. తర్వాత ఈ మిడత కట్ చేయకుండా వాడాలా. తర్వాత మొక్క అనేది న్యూట్రియన్స్ కూడా వాడాలి. ఎల్లో కలర్ వస్తుందండి. ఎల్లో కలర్ అంటే పైన మనకు ఫెరస్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఫెరస్ ప్రాబ్లం కూడా రాకుండా వాడాలి. సో ఫెరస్ ప్రాబ్లం కూడా రాకుండా వాడాలంటే న్యూట్రియన్స్ అనేది మొక్క కంపల్సరీ అవసరం. ఈ న్యూట్రియన్స్ని కూడా వాడండి. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8688312459. థ్యాంక్ యూ. చిల్లీ నర్సరీలో తెల్లదోమ కూడా ఉంటుందండి. ఇది ఎట్లా ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి, ఇది తెల్లదోమ అండి. ఇది
ఇది ఏరిపోయింది చూడండి. ఈ తెల్లదోమ అనేది ఉన్న మనకు వైరస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో దోమ అనేది మనకు అంత పర్టికులర్గా చూడం మనం. కానీ ఈ తెల్లదోమ ఉన్నా కానీ నర్సరీలో వైరస్ వచ్చే ప్రాబ్లం ఉంది. సో ఈ తెల్లదోమ కూడా వాడండి. కింద రూట్ వ్యవస్థ కూడా బాగా పెరగడానికి కింద దుబ్బ గులుపు లాంటివి వేసుకోండి. వేరు మనకు సైడ్ వేరుతో పాటు కింద తల్లి వేరుతో పాటు పీచు వేర్లు కూడా రావాలి. సో ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కూడా మీరు కంపల్సరీ వాడుకోవాల్సిందేనండి. అంటే మనకు మిర్చిలో నర్సరీలో ఎంత బాగుంటే మెయిన్ ఫీల్డ్లో అంతా పైరు ఎర్లీగా వస్తుంది. చూడండి వైట్ ఫ్లై అనేది బాగా ఎగురుతుంది. సో మనకు ఈ వీటికి జాగ్రత్త చూసి వాటర్ స్ప్రే చేసుకోండి.